వెల్కమ్ బ్యాక్. ఆమె మట్టిలో మాణిక్యం. కుంచెపట్టి రాస్తే ఏ సాహిత్యమైనా ఔరా అనాల్సిందే. చిన్న వయసులోనే సాహిత్యంలో రాణిస్తున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కొప్పర్తి స్వీటీ సెలీనా సాహిత్య రత్న నేషనల్ అవార్డు అందుకుంది. తిరుపతిలో ఈ పురస్కారం అందుకున్న స్వీటీ గురువారం సిటీ న్యూస్ తో పలకరించింది. తాను సాహిత్యంతో పాటు ఇంటి పనులు చేస్తానని, డ్రాయింగ్, సన్నివేశానికి తగ్గట్టుగా పాటలు సైతం రాస్తానని తెలియజేస్తుంది. తండ్రి మరణించిన నాటి నుంచి తన తల్లి కరుణ ప్రోత్సాహంతో తను, తన సోదరి చదువుకుంటున్నామని పేర్కొంది. కవి, సింగర్, రచయిత అయిన బోస్ వాట్సాప్ గ్రూప్ లో తన సాహిత్యాన్ని పోస్ట్ చేయడంతో తెలంగాణలోని దినపత్రికల్లో సైతం తన సాహిత్యం ప్రచురితం అవడం, బహుజన రైటర్స్ 7th సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ లో పలు సాహిత్యవేత్తలు, కవులు, కళాకారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సాహిత్య రత్న నేషనల్ అవార్డ్స్ తీసుకోవడం జరిగిందని తెలియజేసింది. తన ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం ఇస్తున్నామని, ఎవరికైనా సాహిత్యం, గీతాలు కావాలంటే తమను సంప్రదించవచ్చని తన పిన్ని సిటీ న్యూస్ తో తెలియజేసింది. జయ హో జయ హో జయ హో పీడిత ప్రజనాయక. నమస్కారం, నా పేరు కొప్పర్తి స్వీటీ సెలీనా. మాది జంగారెడ్డిగూడెం. మా అమ్మ కరుణ, నాన్నగారి పేరు మహాలక్ష్మణరావు, అక్క నర్సింగ్ చదువుతుంది, పేరు నవ్య. నేను శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువూరులో చదువుతున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ప్రస్తుతం. నా చిన్నప్పుడు చదువు అంతా ద్వారకా తిరుమలలో జరిగింది. అంబేద్కర్ గురుకులాల్లో చదువుకున్నాను. 10వ తరగతి జంగారెడ్డిగూడెం జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో చదువుకోవడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి పాటలు రాయడం అంటే చాలా ఇష్టం. కాలక్రమేణా పాటలతో పాటు కవితలు కూడా రాయడం మొదలు పెట్టాను. నేను పాటలు రాయగలను అని తెలిసి శ్రీనివాస్ గారిని ఒక రచయిత, తెలంగాణ వారిది, చంద్రబోస్ గారి సాహిత్యం అనే వాట్సాప్ గ్రూప్ లో నన్ను యాడ్ చేశారు. ఆ గ్రూప్ లో ఏది పోస్ట్ చేసినా ఫస్ట్ అంబేద్కర్ గారిదే పోస్ట్ చేయాలని పట్టుదలతో ఎప్పుడు ఏది పోస్ట్ చేయలేదు. అంబేద్కర్ గారి వర్ధంతి రోజు డిసెంబర్ 6వ తారీఖున నేను రాసిన అంబేద్కర్ గారి గురించి రాసిన ఒక కవిత ఆ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. అది చూసి అది నచ్చిన ఒక తెలంగాణ ముచ్చట్లు CEO బొల్లెపాక రాజేష్ గారు అది నచ్చి వాళ్ళ దాంట్లో వాళ్ళ న్యూస్ ఛానల్లో ప్రచురిస్తామని అడిగి వాళ్ళు ప్రచురించడం జరిగింది. తర్వాత నేను రాసిన కవితలు ఎక్కువగా సమాజం గురించి ఉండడం వల్ల ఆ పత్రికల్లో ప్రచురించారు. ఇప్పటి వరకు చాలా ప్రచురించడం జరిగింది. నేను రాసిన సాహిత్యానికి మెచ్చి అవార్డుకి నన్ను రెఫర్ చేశారు. డిసెంబర్ 12వ తారీఖు హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కాన్ఫరెన్స్ హాల్లో కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారు. ఫిబ్రవరి 11 తిరుపతిలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ సౌత్ 7th నేషనల్ కాన్ఫరెన్స్ హాల్లో 600 మంది డెలిగేట్స్ ముందు నల్లా రాధాకృష్ణ గారు, బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ విధంగా నన్ను ప్రోత్సహించడం వల్ల నేను ఇంకా పాటలు బాగా రాయగలను, ఎక్కువ కవితలు రాయగలనన్న కాన్ఫిడెన్స్ నాలో ఎక్కువ పెరిగింది. నా ఈ అవార్డుకి సెలెక్ట్ చేసినందుకు బొల్లెపాక రాజేష్ గారికి, నల్లా రాధాకృష్ణ గారికి, బహుజన సాహిత్య అకాడమీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఇది చేయగలనని నమ్మండి. ఎన్ని డైవర్షన్స్ వచ్చినా కూడా నేను ఇదే చేస్తాననే పట్టుదల, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖచ్చితంగా నేను ఈ పని చేయాలనుకున్నప్పుడు ఈ పనే చేస్తాను అని నమ్మకంతో మిమ్మల్ని మీరు నమ్మండి, ఎదుటి వారిని కాకుండా. రచయితగా నన్ను నేను నిరూపించుకోవాలి ఇంకా బాగా. సెలీనా మా అక్క వాళ్ళ అమ్మాయి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మంచిగా చదువుతూ అన్ని విషయాల్లో ముందు ఉన్నారు. అయితే ఒకసారి లిరిక్స్ రాసింది. ఫస్ట్ స్టార్టింగ్ లో రాసి, ఆంటీ నేను ఎలా రాశాను ఒకసారి చూపించు అని అంది. చూస్తే చాలా బాగుంది చిన్ని, నేను ఇది చూసాను చాలా బాగుంది, ఇంకా మళ్ళీ రాయి అనేసి చెప్పాను. అయితే మధ్య కాలంలో కొన్ని 4-5 పాటలు ఒక చర్చికి సంబంధించి రాసింది. నేను చూసాను, లిరిక్స్ అని చూస్తే చాలా అర్థవంతంగా ఉన్నాయి. కానీ మా అమ్మాయి నాకు అవకాశం రావట్లేదు అని కొంచెం బాధపడింది కొన్ని సందర్భాల్లో. అప్పుడు నేను ఏమన్నానంటే, వెంటనే అవకాశం అనేది ఎప్పుడు రాదు, ప్రయత్నిస్తూ ఉండి ఎప్పుడో ఒక రోజు అనేది నీకు అవకాశం కంపల్సరీగా వస్తుంది. రాలేదు కదా అనేసి నువ్వు నిరుత్సాహపడిపోయి రాయకుండా మానొద్దనేసి ఎంకరేజ్మెంట్ ఇచ్చాము.